ఆ కవితను ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కవిత దాఖలు చేసిన పిటిషన్కు ఢిల్లీలోని రోజవెన్నీ కోర్టులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని చూసే ఈ న్యాయమూర్తి కావేరీ బవేజ్ అయితే దీనికి అనుమతించారు. అయితే మే 7వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే ఉంది. జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచాలి. ఇలాంటి హాజరుపరచాల్సిన సమయంలోనే కవితకు మొదటి నుంచి మార్చి 15 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో కోర్టులో నేరుగా హాజరుపరిచిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లోనే ఆ కవిత చాలా అంశాలు ఇటు విచారణ సంస్థలకు ఎటువంటి చెప్పినా చెప్పకపోయినా సరే మీడియా వాళ్ళకి కీలకంగా కొన్ని సంస్థలపైన ఆరోపణలు చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలపైన విమర్శలు చేస్తూ కూడా ఆమె చెప్పిన దాన్ని బట్టి సో ఇటు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, ఇటు కావేరీ బవేజ న్యాయమూర్తికి మొత్తంగా ఇలాంటి అంశాలన్నింటినీ చెప్పడంతో నేరుగా ఇవన్నీ కోర్టుకి తీసుకొచ్చే అంశాలు లేకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కవితను హాజరుపరచాలంటూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. అలాంటి సందర్భం నుంచి కవితను నేరుగా కోర్టులోకి అయితే హాజరు తీసుకురాపడిన పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలోనే మే 7వ తేదీకి ఇటు తిహార్ జైల్లో ప్రస్తుతం కవిత ఉన్నారు. వారి కస్టడీ కూడా ముగిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే నేను కోర్టులోకి నేరుగా హాజరవ్వాలి, సో నన్ను హాజరుపరచండి అంటూ కూడా వేసిన పిటిషన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిహార్ జైలు నుంచి జైలు అధికారులు ఢిల్లీలోని రోజవెన్నీ కోర్టుకైతే కవితను హాజరుపరచిపోతారు. ఇక మే 6వ తేదీని కూడా ఇటు 2 దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థల పైన కూడా పెట్టిన ఈ బెయిల్కి సంబంధించి కూడా రోజవెన్నీ కోర్టు అయితే ఈ రెండింటిని కొట్టివేసింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందంటూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. మే 6వ తేదీ సాయంత్రంలోగా ఈ ఆర్డర్ కాపీ అయితే ఏదైతే బెయిల్ అయితే రిజెక్ట్ చేశారో ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఎటువంటి అంశాలతో ఇటు బెయిల్ని క్యాన్సిల్ చేశారు అలాంటి అంశాలను అన్నిటి కూడా తీసుకుంటూ నెక్స్ట్ తదుపరి ఇటు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే తెలిపిన పరిస్థితి. మొత్తానికి ఈ సందర్భంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుందంటూ కూడా సర్వత్రా ఎదురు చూసిన పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కవితను ఇటు తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని రోజవెన్నీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీని మరోసారి పొడిగిస్తారా లేకపోతే కవితకు బెయిల్ ఇస్తారా అన్నదానికి ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈడీ తరపు, సిబిఐ తరపు ఇద్దరు తరపు న్యాయవాదులు కవితను చాలా అంశాల్లో ఇరికిస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. ఆ సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తులు అప్రూవర్గా మారిన తర్వాత వారి దగ్గర నుంచి ఇటు తీసుకున్న డేటానే కీలకంగా చేసుకుంటూ కవితను అరెస్ట్ చేశామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కవితను విచారించిన సందర్భంలో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కవిత దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఏవైతే తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఆమె ఫార్మాట్ చేసి అధికారులకు ఇచ్చిన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే కవితకు ఒకవేళ బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళి అప్రూవర్లను మారిన వ్యక్తులకు బెదిరించడాలు కానీ సాక్ష్యాలను తారుమారు కానీ చేస్తారంటూ కూడా ఇటు ఈ 2 దర్యాప్తు సంస్థలు ఈ విచారణ సందర్భంలో కోర్టులో వాదనల సందర్భంలో తెలిపిన పరిస్థితి. అలాంటి అంశాలను ఇటు 2 దర్యాప్తు సంస్థలు అయితే తెలుపుతున్నారు. మరి ఇటు కవిత తరపు న్యాయవాదులు కూడా ఈమె మహిళ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈమెలో ఇటు 2 దర్యాప్తు సంస్థల దగ్గర కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కవితను కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. మరి మే 7వ తేదీన కవితకు బెయిల్ వస్తుందా రాదా, కావేరీ బవేజ ఏమనుకుంటున్నారు న్యాయమూర్తి, కవితకు బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది, బెయిల్ ఇవ్వకపోతే ఇటు కవిత తరపు న్యాయవాదులు తన న్యాయపరంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, మే 7వ తేదీ మధ్యాహ్నం తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ, రోజవెన్నీ కోర్టు నుంచి.